Welcome to my channel. Please like. సూర్యఘర్ అంటే సౌర విద్యుత్ సోలార్ పవర్ ఆధారంగా ఇంటికి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం. ఇది ప్రధానంగా సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ రూపంలో అమలు చేస్తారు. లాభాలు: నెలసరి విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. ఒకసారి పెట్టుబడి పెట్టాక 20 నుండి 25 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. పర్యావరణానికి మేలు: గ్రీన్ ఎనర్జీ. ప్రభుత్వ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రస్తుతం 2024లో ప్రారంభం అయింది. గరిష్టంగా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి నెల. సబ్సిడీ ద్వారా ఇంట్లో సౌర ప్యానెళ్లు తక్కువ ఖర్చుతో అమర్చుకోవచ్చు. సౌర విద్యుత్ సూర్య ఘర్ ముఖ్యాంశాలు: 1. సోలార్ ప్యానెల్స్ ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. 2. ఇన్వర్టర్ సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేసే డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మార్చుతుంది. మన ఇంటికి అవసరమైనది ఏసీ కరెంట్. 3. నెట్ మీటరింగ్ సిస్టమ్ మీరు ఉత్పత్తి చేసిన విద్యుత్ మీ వినియోగం కన్నా ఎక్కువ అయితే అదనపు విద్యుత్ గ్రిడ్ అంటే ప్రభుత్వ విద్యుత్ లైన్ లోకి పంపబడుతుంది. ఆ విద్యుత్కి బిల్లు క్రెడిట్ అవుతుంది. 4. బ్యాటరీ బ్యాకప్ ఐచ్ఛికం పవర్ కట్ సమయంలో ఉపయోగించుకోవచ్చు. సౌరశక్తి ఎలా తయారు చేయబడుతుంది? సూర్యుడు వెలువరించే కాంతి మరియు వేడి శక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడమే సౌరశక్తి. దీన్ని 2 ప్రధాన రకాలుగా తయారు చేస్తారు. సూర్యకాంతి పడే సమయంలో సోలార్ ప్యానెల్స్లోని సిలికాన్ సెల్స్ కాంతిని గ్రహిస్తాయి. కాంతిలోని ఫోటాన్లు సిలికాన్ అణువులను తాకి ఎలక్ట్రాన్లు కదలడానికి కారణమవుతాయి. ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన ఇళ్లలో, వీధి లైట్లు, వాటర్ పంపులు, చిన్న పెద్ద ప్లాంట్లు వంటివాటికి ఉపయోగిస్తారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సౌర విద్యుత్తు ఆంధ్రప్రదేశ్ పీఎం కుసుమ్ పథకం 2వ దశను 4 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు అమలు చేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది. దీని ప్రతిపాదనను అధికారులు కేంద్రానికి పంపారు. పథకం అమలు కోసం ఫీడర్ స్థాయిలో మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2వ దశ ప్రాజెక్టును 2026 నుంచి కేంద్రం అమలు చేయనుంది. వాటి ద్వారా 2027 నుండి 28 నుంచి సుమారు 2000 మెగావాట్ల విద్యుత్ వస్తుందని అంచనా. 19% కెపాసిటీ యుటిలైజేషన్ ఫ్యాక్టర్ (CUF) గా అధికారులు పరిగణించారు. ఈ లెక్కన సుమారు 3200 మిలియన్ యూనిట్ల (MU) విద్యుత్ ఉత్పత్తి వస్తుందని అంచనా.